శ్యామలంగా ఉండే కోన ప్రాంతాన్ని విషవలయంగా మారుస్తున్న ఫార్మా ఫ్యాక్టరీల వ్యర్థాలను అరికట్టేందుకు ప్రభుత్వ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మత్స్యకారుల జీవన భృతికి సముద్రపు సహజ సంపదకు వాటిల్లుతున్న నష్టాన్ని నివారించాలని కోన ప్రాంత ప్రజావాసులు కోరుతున్నారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం కోన ప్రాంతంలో ప్రత్యేక ఎకనామిక్ జోన్లుగా ప్రకటించి పెద్ద సంఖ్యలో ఫార్మా ఫ్యాక్టరీల నిర్మాణం కొనసాగుతున్నాయి. వీటి వల్ల సముద్రపు జలాలు విషతుల్యం కావడంతో పాటు జలరాశులైన అరుదైన తాబేలు, చేపలు మృత్యువాత పడి తీరానికి కొట్టుకొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫ్యాక్టరీలు వినియోగించే విష కాలుష్యం, రసాయనాల వల్ల కోన ప్రాంతమంతా కాలుష్య కూరలు చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఫ్యాక్టరీ యాజమాన్యాలకు అధికారులు సరైన సూచనలు అందజేసి ప్రజలకు మధ్య సంపదకు ఇబ్బంది లేకుండా చూడాలని ఒంటిమామిడి సర్పంచ్ అంగులూరి సుధాకర్ రోజు అనగా మా పుట్టుబడి పంచాయతీ తాటేపాలెం, నర్సిపేట, దామపేట బీచ్ ఏరియాకి రావడం జరిగింది. అనుకోకుండా ఇక్కడ కొన్ని తాంబేళ్ళు చనిపోవడం మేము చూడటం జరిగింది. ఇది చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఒక జీవిని చనిపోయినప్పుడు మనం చాలా బాధపడుతుంటాము. అలాంటిది ఇక్కడ మనం ఒక చట్టం కూడా ఉంది, అన్ని ప్రాణి సంరక్షణ చట్టం ఉంది 1972 యాక్ట్ ప్రకారంగాను. అలాంటిది ఎప్పుడూ లేనంత ఇదిగా ఈరోజు మా యొక్క పంచాయతీ పరిధిలో ఉన్న తీర ప్రాంతంలోనూ ఈరోజు ప్రత్యేకంగా తాంబేలు చనిపోవడం అనేది చాలా బాధాకర విషయం. ఇటువంటిది సంఘటన జరిగినందుకు మేము చాలా బాధపడుతున్నాము. ఇవన్నీ తీర చుట్టూ ఎందుకు చనిపోయాయని మాకు మేముగా ఒకసారి వెరిఫై చేసుకుంటే ఇక్కడ పక్కనే ఉన్న ఫార్మా కంపెనీ నుంచి వెలువడే విషవాయువు నుండి వచ్చే వ్యర్థాల నుండి ఇక్కడ బీచ్లో కళ్ళలో జరుగుతుంది. అక్కడ దానికి ప్రముఖంగా పిరవలపురం పంచాయతీలో ఉన్న అరవిందో కంపెనీ నుండి మరియు లైఫీసా ఫార్మా నుండి కొంత వేస్టేజ్ వదలడం జరుగుతుంది. ఆ వేస్టేజ్ అక్కడ జమ్మేరు కాలంలో వదులుతున్నారు. ఆ జమ్మేరు కాలం నుండి డైరెక్ట్ గా ఇక్కడ బీచ్కి రావడం జరుగుతుంది. ఆ బీచ్ లో ఉన్న ఈ యొక్క తాంబేళ్లు దాని యొక్క విధానానికి చనిపోవడం జరుగుతుంది. అసలే డిసెంబర్ నెల నుంచి మార్చి నెల వరకు అట్లాంటిక్ మహాసముద్రం నుంచి మనకి అక్కడి నుంచి ఇక్కడికి ఆలిపుట్లు వచ్చి గుడ్లు పెడుతుంటాయి. అటువంటి గుడ్లు పెట్టే అవకాశం మన ఆంధ్రప్రదేశ్లోను, ఒక నెల్లూరు బీచ్ లోను మరియు మన కాకినాడ జిల్లాలోను, మన తొండంగి మండలంలోను, దానవాపేట, ఒంటిమామిడి పంచాయతీ అయిన ఈ బీచ్ ఏరియాలోనూ గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఇవి చాలా అరుదైనవి. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నది. దయచేసి వీటి మీద వెంటనే గవర్నమెంట్ దృష్టిలో కూడా మేము తీసుకెళ్తాము. అలాగే దీని మీద కలెక్టర్ గారు కూడా స్పందించి దీనికి ఒక పరిష్కారం కూడా ఇవ్వాలని మాత్రం మేము కోరుకున్నాము. అదేవిధంగా దీని యొక్క సమస్యను కూడా మా స్థానిక ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారి దగ్గరికి, అలాగే మా యువ నాయకులు యనమల రాజేష్ గారి దగ్గరికి, పెద్దలు గౌరవులైన యనమల రామకృష్ణ గారి దగ్గర కూడా ఈ విషయాన్ని మేము తీసుకెళ్లి దీనికి ఒక పరిష్కారం మాత్రం చూపిస్తామని మా పంచాయతీలో ఉన్న ప్రజలందరికీ